హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ iSmartpurna. తెలంగాణ స్పెషల్ రెసిపీ బగారా అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అందులోకి స్పైసీగా సింపుల్గా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను. రైస్లో మసాలా తక్కువగాను, అట్లాగే కర్రీలో చాలా స్పైసీనెస్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బగారా రైస్ చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఆలూ కర్రీ, బ్రింజల్ మసాలా కర్రీ దేంతో తిన్నా కానీ అబ్బా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయాలి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. చికెన్ కర్రీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకొని ఒక 2 సార్లు చికెన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. చికెన్ని ఇలా క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసుకున్న తర్వాత అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల దాకా ముక్కలకి ఉప్పు, కారం, పసుపు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనం కర్రీ ఎంత బాగా చేసినా కానీ చికెన్ ముక్కకి ఉప్పు పట్టలేదంటారు కదా. ఇట్లా చేసినట్లయితే ఎప్పుడైనా కానీ మనం చికెన్ కర్రీ చేసినప్పుడు ఇట్లా ఉప్పు, కారం, పసుపు పట్టించి ఒక 30 నిమిషాల పాటు నానినట్లయితే ముక్కకి బాగా ఉప్పు పడుతుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బగారా రైస్ ప్రిపరేషన్ కోసం ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ దాకా కుకింగ్ ఆయిల్ తీసుకోవాలి. హీట్ అయిన తర్వాత దీనిలోకి చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 స్టార్ అనాస్, ఒక 7-8 దాకా లవంగాలు, ఒక 5 యాలుక్కాయలు, ఒక 10 నుంచి 15 దాకా మిరియాలు, తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా షాజీరా వేసుకోవాలి. బగారా రైస్ అంటేనే షాజీరా వేసుకోవాల్సిందేనండి. సో తప్పకుండా మీరు 1 టేబుల్ స్పూన్ దాకా ఖచ్చితంగా ఈ షాజీరాని వేసుకోవాలి. ఇందులోకి 3 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. మంచి రంగు వచ్చేదాకా వేయించుకున్న తర్వాత దీనిలోకి 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో, నెయ్యిలో వేయించుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా నిలువుగా కట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉల్లిపాయల్ని వేగనివ్వాలి. ఉల్లిపాయల్ని ఎక్కువగా వేయించకూడదు, ఒక 80% ఉడికిపోతే సరిపోతుంది. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా మరొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీరని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో మిక్స్ చేసుకుంటూ మరొక 2 నిమిషాల పాటు వీటిని వేయించుకోవాలి. ఇలా పుదీనాని, కొత్తిమీరని ఆయిల్లో వేయించడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత ఇందులోకి ఉల్లిపాయలకి సరిపడా అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను, నార్మల్ రైసే తీసుకున్నాను. 2 గ్లాసుల నార్మల్ రైస్కి గ్లాసుకి 2 గ్లాసుల చొప్పున వాటర్ యాడ్ చేసుకోవాలి. అదే మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే గ్లాస్కి గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒకసారి ఉప్పు కూడా పర్ఫెక్ట్గా రైస్కి సరిపోతుందా లేదా అని చెప్పి చూసుకొని కావాలంటే కొంచెం ఈ వాటర్లోనే యాడ్ చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వాటర్ని మసలనివ్వాలి. ఇలా వాటర్ని ఒక 5 నిమిషాల పాటు బాగా తెల్లగాగనివ్వాలి. ఇలా వాటర్ బాగా మసులుతుండగానే ఒక గంట పాటు నానబెట్టుకున్నటువంటి రైస్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. బగారా రైసే కాదండి, మనం నార్మల్ బిర్యానీ చేసుకున్నా కానీ రైస్ని ఎప్పుడైనా ఒక అరగంట నుంచి గంట పాటు నానబెట్టుకోవడం వల్ల మనకి రైస్ చాలా పొడి పొడిలాడుతూ బాగుంటుంది. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు రైస్ని బాగా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే టేస్టీగా బగారా రైస్ ప్రిపేర్ అయిపోయినట్లే. నేను 1 కిలో రైస్కి మాత్రమే అన్ని మసాలా దినుసులు కానీ అన్నీ చెప్పాను. మీరు ఇంకొంచెం పెంచుకున్నట్లయితే ఈ మసాలా దినుసులు కానీ క్వాంటిటీని కూడా అన్నింటిని కూడా పెంచుకొని వేసుకోవాలి. చూశారు కదా, రైస్ పొడి పొడిలాడుతూ చక్కగా ఉడికిపోయింది. వేడివేడిగా కర్రీ విత్ ఆనియన్స్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక బాండీలో 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకొని హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దీనిలోకి మధ్యకి ఘాటు పెట్టుకున్నటువంటి 2 పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మరొక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఆ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. చికెన్ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా పట్టించి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కర్రీని తిప్పుకుంటూ మరొక 10 నిమిషాల పాటు
బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కర్రీ ఎప్పుడైనా కానీ మనకి గ్రేవీగా కావాలి అనుకుంటే ఆనియన్స్ని కొంచెం ఎక్కువ వేసుకుంటే కర్రీ గ్రేవీగా వస్తుంది. లేదు చక్కగా ఇలా పులుసుగా కావాలి అనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకొని కర్రీని మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఉప్పు అడ్జస్ట్ చేసుకొని సరిపోతుందా లేదా చూసుకొని సరిపడినంత వేసుకోవాలి. తర్వాత కారం కూడా అలాగే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఉప్పు కారం అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్లు వారికి ఉంటుంది కాబట్టి అది ఎవరు మెజర్ చేసి చెప్పలేరండి. సో మీ టేస్ట్కి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కర్రీ దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్ అయినా వెజ్ కర్రీస్ అయినా మంచి కలర్ఫుల్గా కనిపించాలి అంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ అని ఉంటుంది. అది యూజ్ చేసినట్లయితే కర్రీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అట్లాగే మనం తక్కువ కారం వేసుకున్నా కానీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. కర్రీ అంతా కూడా ఉడికిపోయి పులుసు దగ్గర పడిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా చాలా సింపుల్గా బగారా రైస్ని అట్లాగే అందులోకి సూపర్ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.